ఉత్తర దక్షిణ భారతదేశాలకు నడుమ వారధిగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల నుంచి కార్మికులు వలస వచ్చి వివిధ వృత్తులు చేసుకుంటూ ఉపాధిని పొందుతున్నారు. కొందరు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి జీవనోపాధిని పొందుతుంటే మరికొంతమంది కుటుంబ సమేతంగా వచ్చి వివిధ పనులను చేసుకుంటూ జీవనోపాధిని పొందుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి కార్మికులు ఇక్కడికి వలస వచ్చి వివిధ వృత్తుల్లో కొనసాగుతున్నారు. ఇలా ఛత్తీస్గఢ్ నుండి ఆదిలాబాద్కు వలస వచ్చి స్వయం ఉపాధిని పొందుతున్న వలస కార్మికులపై లోకల్ 18 అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రతిరోజు ప్రతి ఇంట్లో, దుకాణంలో ఉపయోగించే వస్తువు ఏదైనా ఉందా అంటే అది చీపురు మాత్రమే. అలాంటి చీపుర్ల తయారీనే స్వయం ఉపాధిగా మలుచుకుని జీవనోపాధిని పొందుతున్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చిన వలస కార్మికులు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పాత జాతీయ రహదారికి పక్కన గుడారాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న ఛత్తీస్గఢ్ కార్మికులు బతుకు తెరువు కోసం సొంత రాష్ట్రాన్ని వదిలి ఇక్కడికి వచ్చారు. పిల్లా పాపలతో కలిసి ఇక్కడే ఉంటూ చీపుర్లను తయారు చేసి రోడ్డు పక్కన పెట్టి విక్రయిస్తూ ఉపాధిని పొందుతున్నారు. కొందరు వాడవాడా తిరుగుతూ వాటిని విక్రయిస్తున్నారు. వర్షాకాలం మినహా మిగతా కాలాల్లో ఇక్కడే ఉండి ఈ చీపుర్లను తయారు చేసి ఉపాధిని పొందుతున్నారు. వర్షాకాలంలో మాత్రం సొంత రాష్ట్రానికి వెళ్లిపోయి వ్యవసాయ కూలీలుగా పనిచేసి ఆదాయాన్ని గడిస్తుంటారు. వానాకాలం ముగియగానే మళ్లీ తిరిగి ఆదిలాబాద్కు వలస వచ్చి ఇక్కడే గుడారాలు ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇలా ఓ 10-15 కుటుంబాలు ఆదిలాబాద్కు వలస వచ్చి చీపుర్ల తయారీతో స్వయం ఉపాధిని పొందుతున్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని చంద్రపూర్ అటవీ ప్రాంతం నుండి చీపుర్ల తయారీకి అవసరమైన ఆకులను సేకరించి తీసుకొస్తారు. అలా తెచ్చిన వాటిని వేరు చేసి ఆరబెడతారు. ఆ తర్వాత వాటిని కట్టలుగా కట్టి చీపుర్లుగా తయారు చేసి విక్రయిస్తుంటారు. ఇందులో 2-3 రకాల చీపుర్లు తయారు చేస్తారు. చిన్నవి, పెద్దవి ఉంటాయి. అయితే ఆకుల సేకరణ కోసం వన్యప్రాణుల నుండి హాని పొంచి ఉన్నా భయంగా వెళ్లి తీసుకువస్తామని ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ నుండి వచ్చిన అజయ్ కుమార్ సిసోడియా తెలిపారు. తాము ఆదివాసీ షికారీ జాతికి చెందిన వారమని, ఎన్నో ఏళ్లుగా ఈ చీపుర్ల తయారీతోనే ఉపాధిని పొందుతున్నామని రామ్ కుమార్ సిసోడియా చెప్పారు. कम से कम हमको धंधा करते हुए कई सालों हो गया है, लेकिन ये छीन के जो पत्ते होते हैं वो जंगल में होते हैं, घास फूस में आते हैं और इसी से जीवन यापन करते हैं। लेकिन ये पत्ते कैसे है, कटाई करने पर 55 बार लगता है। पहले की बार काटते हैं, काटने के बाद उसको फिर से पत्ते करके सुखोते हैं, सुखोने के बाद फिर उसको जुड़ियाते हैं, फिर उसके बाद छोटे छोटे कटिंग बनाते हैं, कटिंग बना के फिर जुड़ियाते हैं। उसके बाद उसको फिर बंधाई करते हैं, बंधाई करने के बाद उसकी कांटा उटा को फिर हिलाई करके फिर करते हैं। फिर उसके बाद उसको बारीक करते हैं, मस्त बारीक करते हैं। बारीक करने के बाद ही उसको छोटे पत्तियों में फिर काट के उसको साइज बनाते हैं और उसके बाद फिर बेचते हैं। और जिससे हमारे जीवन प्राप्त कहाँ हो पाएगी, चलता है इसी मतलब पेट पाट चलने की बस जिंदगी चलता है। हमारा ये छिन्नी का धंधा है, झाड़ू बनाते हैं अपन। और ये तेलंगाना जो है, आदिलाबाद जिला है, वहाँ अपना बना के छिन्नी झाड़ू का बना के इधर जीवन यापन करते। ये तो पत्ते अपने इधर ही मिल जाता, जो वाला है जंगल से भी मेरे चाचा जी बता रहे, वो वाला जंगल में मिलता। वो बालापुर तलौदी चंद्रपुर जिला से लाते अपन। वो खाटी एकदम जंगल जहाँ शेर भालू रहता, सभी वन प्राणी जो भी रहते वो सब उसी में रहते। वहाँ से उसको हमको काट के लाना पड़ता। वो काट के इधर फिर ट्रक वगैरह में ला के इधर अपन झाड़ू बना के। कितने दिन रहता है सीजन? ये सीजन अपना दीपावली से स्टार्ट रहता, बाकी गर्मी धूप काले तक का रहता। बाद में बारिश के लिए बारिश में क्या ये मिलता नहीं, सूखता नहीं, रुक चाहिए इसको बारिश में। वो जैसे माल स्टोर करके रखे तो जमता, जैसे नहीं है माल तो फिर वो वैसे बारिश में जमता ही नहीं। अपने क्या बाहर में रहते, घर में जाना पड़ता। छत्तीसगढ़ फिर वापस रिटर्न चल देते अपन। ఛత్తీస్గఢ్ వలస కార్మికులు తయారు చేసి విక్రయిస్తున్న చీపుర్లు స్థానికులను ఆకర్షిస్తున్నాయి. దారి వెంట వెళ్లే వాహనదారులు ఆగి మరీ వీరి వద్ద కొనుగోలు చేసుకుని వెళుతున్నారు. ఏది ఏమైనప్పటికీ వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులకు ఆదిలాబాద్ జిల్లా స్వయం ఉపాధినిస్తుండటం విశేషంగా చెప్పవచ్చు.